చాలామంది హస్బెండ్స్ ఏం చేస్తున్నారంటే వైఫ్ ప్రెగ్నెన్సీ టైం పీరియడ్లో వైఫ్కి అనేది అసలు హెల్ప్ చేయరు. అంటే అస్సలు అన్నీ కాదు, హెల్ప్ చేస్తారు కానీ కొంచెం వరకే. అది హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఓకే, సారీ, గుడ్ ఈవినింగ్ కాదు, ఇప్పుడు గుడ్ నైట్ అయింది. ఎందుకంటే టైం చూడండి, టైం అయింది 22:40. అంటే అసలు చెప్పాలంటే నేను పొద్దున్న నుంచి ఏం రికార్డ్ చేయలేదు. అది ఎందువల్ల అంటే నిషాకి కొంచెం ఒంట్లో బాగాలేదు. ఇవాళ వామిటింగ్ సెన్సేషన్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే తనకి కక్కేలా అనిపిస్తుంది, కానీ వామిటింగ్ అనేది బయటికి రావట్లేదు. అది ఒక ఇబ్బంది అయిపోయింది. దానివల్ల నాకు కొంచెం టెన్షన్ ఉండి దాని దగ్గరగా ఉన్నాను. తను ఆఫీస్ వెళ్ళింది, ఆఫీస్ నుంచి మళ్ళీ వచ్చింది, తనకి మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువలా అనిపించింది. అయితే తను రెస్ట్ తీసుకుంది, నేనేమో ఇంటి పనులు అన్నీ చూసుకున్నాను. ఇవాళ తనకి అసలు ఒక చిన్న పని కూడా తను చేయనివ్వలేదు. నేను తనని కూర్చొని రెస్ట్ తీసుకోమన్నాను, కానీ అయినా బాగా ఇబ్బంది అవుతుంది కదా. దానివల్ల అనేది నేను రికార్డ్ చేయలేకపోయాను. సో అదే నా మెయిన్ రీజన్. ఇవాళ నేను అనేది ఒక టాపిక్ అనేది దాంట్లో మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ జరిగిన రోజు మొత్తంలో అనే కాదు, బట్ స్టిల్ నాకు జరిగిన కొన్ని నెలల నుంచి జరుగుతున్నాయి కదా, ఆ టాపిక్ మీద ఒకటి మాట్లాడాలనుకున్నాను. ఆ టాపిక్ ఏంటంటే ఒక హస్బెండ్ ఒక వైఫ్ని ఎలా కేర్ చేయాలనేది, అసలు వాల్యూ ఏంటనేది, అవన్నీ మీకు కొంచెం ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, మీతో షేర్ చేయబోతాను. ఇప్పుడు ఒక హస్బెండ్ ఉంటారు, వైఫ్ ప్రెగ్నెంట్ అయింది. చాలామంది హస్బెండ్స్ ఏం చేస్తున్నారంటే వైఫ్ ప్రెగ్నెన్సీ టైం పీరియడ్లో వైఫ్కి అనేది అసలు హెల్ప్ చేయరు. అంటే అస్సలు అన్నీ కాదు, హెల్ప్ చేస్తారు కానీ కొంచెం వరకే. అది పేరుకి పైన ఏదో కొంచెం హెల్ప్ చేయాలి, ఆ పేరుకి మాత్రమే హెల్ప్ చేస్తారు. ఏదో పెద్ద హస్బెండ్ నేను హెల్ప్ చేద్దాము అని ఏదో జస్ట్ పైనుంచి హెల్ప్ చేస్తారు, కానీ ఎక్కువ ఏం వైఫ్ని సపోర్ట్ చేయరు. ఈ ప్రెగ్నెన్సీ టైం పీరియడ్లో అనేది చాలా క్రూషియల్ పీరియడ్. లేడీస్ అందరికీ ప్రెగ్నెన్సీ టైం పీరియడ్లో, లేడీస్ నా వీడియో చూస్తున్నారంటే మీకు తెలుసు, ప్రెగ్నెన్సీ టైం పీరియడ్లో ఒక లేడీ ఆ టైం పీరియడ్ మొత్తం ఎలా పాస్ అవుతుంది, చాలా కష్టంగా ఉంటుంది. కొంతమంది లేడీస్కి అనేది చాలా ఈజీగా అయిపోద్ది, స్మూత్గా అయిపోద్ది, వామిటింగ్ సెన్సేషన్ ఏమి ఉండదు. బట్ కొన్ని మనకి డిఫికల్టీస్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మన బాడీలో అబ్డామిన్లో కొంచెం, అంటే పొట్టలో కొంచెం అటు ఇటు పెయిన్ రావడం కానీ, మనకి బ్యాక్ పెయిన్ రావడం కానీ, అవన్నీ చిన్న చిన్న పెయిన్స్ అయితే కామన్. కానీ వామిటింగ్ సెన్సేషన్ అనేది చాలా పెద్ద ఒక ప్రాబ్లం. ఎందుకంటే మనకి వామిటింగ్ అనేది ఇక్కడ దాకా కొన్నిసార్లు ఆగిపోయి ఉంటుంది, బయటికి రాదు. అది ఒక చాలా ఇబ్బంది. అంటే దానివల్ల ఏంటంటే మనిషి ఏమనుకుంటాడంటే, కొన్నిసార్లు ఏమనుకుంటే నేను చచ్చిపోతే మంచిది అనుకుంటాడు. ఇప్పుడు నేను ఇది అంటున్నానని నిషా అలా అనుకుంటుందని నేను చెప్పట్లేదు, కానీ ఏంటంటే అంటే అంత ఇబ్బందిగా ఉంటుందని నేను అది మీకు చెప్తున్నాను. సో ఆ ఇబ్బంది టైంలోనే మెయిన్ మనకి ఏంటంటే హస్బెండ్స్ అనేది వైఫ్కి హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి, అన్నిట్లో పనికి సపోర్ట్ చేయాలి. వైఫ్ ఒక ప్రెగ్నెన్సీలో ఎన్ని కష్టాలతో వెళ్తుంది మీకు తెలుసా? హస్బెండ్ది పని ఎక్కువేం ఉండదు. వైఫ్ ఒక బేబీని బర్త్ ఇవ్వబోతుంది, అది మామూలు విషయం అనేది కాదు. ఈ టైంలో ఆడోళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. అంటే కొంతమంది ఆడోళ్ళకి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ బాగా ఎక్కువ ఉంటుంది. అంటే మనం చెప్పలేం ఎలా అంటే 9 నెలల వరకు వాళ్ళకి, అంటే లాస్ట్ డెలివరీ టైం పీరియడ్ అంతవరకు వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. కొంతమందికి 8 నెలలు ఉంటుంది, కొంతమందికి 4 నెలలు ఉంటాయి, కొంతమందికి 3 నెలలు ఉంటాయి, కొంతమందికి ఏంటంటే అసలు వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉండదు. అంటే వాళ్ళకి వామిటింగ్ అనేది అలా అనిపించదు అసలు. సో మనిషికి బాడీకి ప్రెగ్నెన్సీకి దాన్ని బట్టి మనకి అనేది ఇబ్బందులు ఉంటాయి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా రెండిలో ఏదైనా అవ్వచ్చు. కానీ ఈ టైం పీరియడ్లోనే ఒక హస్బెండ్ వైఫ్ని సపోర్ట్ చేయడం, హెల్ప్ చేయడం, తనకి ఏం ఇష్టం వస్తుంది తినిపించడం, ఏం ఫ్రూట్ జ్యూసెస్ పెట్టాలి, అంటే మనం ఎంత చేస్తే అంత ఆ లేడీస్, అంటే మన వైఫ్ అనేది మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అంటే ఎవరు లేని రోజుల్లో ఆ హస్బెండ్స్ అనేది వైఫ్ పక్కన ఎవరున్నారు? హస్బెండే కదా. ఆ హస్బెండ్ ఎంత సపోర్ట్ చేసి, ఎంత హెల్ప్ చేసి, ఎంత దగ్గరగా, ఎంత బాగా చూసుకుంటే వైఫ్ అనేది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఏంటి, ఎవరు లేని రోజుల్లో నా హస్బెండ్ ఒక్కలే నా పక్కన నిలబడి ఉన్నారు, నా ప్రతిసారి నాకు ఏమి జరిగినా నా హస్బెండ్ నాతో చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇలా మనం ఒకవేళ హెల్ప్ చేస్తూ ఉంటే, ఇలా మంచిగా చూస్తూ ఉంటే, ఇవాళ ఇలా గుర్తుపెట్టుకొని రేపు ఎవరికైనా చెప్పాలంటే 10 మంది ముందు హస్బెండ్ గురించి ప్రౌడ్గా చెప్తారు. వైఫ్ ఏమంటారు, నా హస్బెండ్ ప్రతిసారి నాతో ఉన్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నా, ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీగా గడిచిపోయిందని ప్రౌడ్గా చెప్పుకుంటారు. సో
అది మెయిన్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకనే చాలామంది ఏం చేస్తారంటే జెంట్స్ అనేది లేడీస్కి హెల్ప్ చేయరు. ఏంటంటే పనికి వెళ్ళిపోతారు, సర్లే వామిటింగ్ అవుతుంది కామనే అని అనుకుంటారు. అవును, స్టార్టింగ్ పీరియడ్లో కొంచెం వాళ్ళకి ఏంటి అనుకుంటారు, అరే పాపం నా వైఫ్ కక్కేస్తుంది, వామిటింగ్ వస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. కానీ టైం పాస్ అయ్యే కొద్దీ వాళ్ళు ఏంటంటే అసలు వైఫ్ని పట్టించుకోవడం మానేస్తారు, అసలు పట్టించుకోరు అనమాట. అందువలన చాలామంది వైఫ్ అనేది వరల్డ్ డేట్లో కూడా చాలా సఫర్ అవుతారు. ప్రెగ్నెన్సీ అంటే ఏదో బేబీ చేసేద్దాం అనుకుంటారు, కానీ దాంట్లో జరిగే చాలా ప్రాసెస్ ఉంటాయి. అది ఒక హస్బెండ్గా ఉండి ఒక మొగోడని చెప్తారు చూసారా, ఆ మొగోడు ఎప్పుడు వాడి పేరు వస్తుంది నేను మొగోడని, వాళ్ళ వైఫ్కి సపోర్ట్ చేయాలి. వైఫ్కి ఎప్పుడైనా ఏదైనా అవుతే దాని దగ్గర ఉండాలి. అసలైన మొగుడు వాడు ఉంటాడు. ఏదో చెప్పి నా వైఫ్ ప్రెగ్నెంట్ అయిపోయింది, నేను ప్రెగ్నెంట్ చేశాను, అయిపోయింది, నా పని అయిపోయింది, నాకు ఇంకేం సంబంధం లేదంటే అసలైన మొగుడు కాదు. ఇది అసలైన మ్యాటర్ని మీకు చెప్పాలనుకున్నాను. అది ఎందుకు చెప్తున్నానంటే, ఇలా నేను కొంతమందిని చూశాను, కొంతమందిని విన్నాను. వాళ్ళు ఏమంటారు, తను చూసుకుంటుంది, అన్నీ తను చేసుకుంటుంది, తను ఉండిపోతుంది అంటే ఇంత లీజర్గా ఎందుకు తీసుకుంటారు నాకు అర్థం కాదు. ప్రెగ్నెన్సీ మామూలుగా చిన్న విషయం కాదు. అదే ఒకవేళ అబ్బాయికి ఇలా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఫేస్ అవుతే అప్పుడు వాళ్ళు తెలిసిద్ది అసలైన ఇబ్బంది ఏంటనేది. అసలు వాళ్ళ దగ్గర ఆ విషయం అనేది రావట్లేదు. వాళ్ళు ఏంటి ఆడవాళ్ళ మీద వదిలేస్తారు మొత్తం. అందువల్ల ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియట్లా, అసలు ఆడవాళ్ళది విలువ కూడా లేదనమాట. నా ఉద్దేశంలో అయితే అదే, వైఫ్ని సరిగ్గా చూడలేకపోతే అలాంటప్పుడు ఆ మనిషికి అనేది ఏ ఆడవాళ్ళ మీద అనేది ఆ మనిషికి అస్సలు అంటే ఆ హస్బెండ్, ఆ మ్యాన్, ఆ మొగుడు ఎవరున్నారో అంటే వాడికి ఏ అమ్మాయి మీద అసలు వాడికి విలువ తెలీదు, రెస్పెక్ట్ ఇవ్వడు, ఏం చేయడు. సో నేను అదే మీకు చెప్తున్నాను, ఎవరైనా హస్బెండ్స్ మీ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటే మీరు దగ్గరగా ఉండి మీ వైఫ్ని చూడండి, మీ వైఫ్తో ఉండండి. తనకి ఏం అవసరం ఉంటే తినిపించండి, బాగా తినిపించండి. వామిటింగ్ చేస్తే మెడిసిన్ మాత్రం ఇవ్వకమాకండి. నేను సజెస్ట్ చేస్తున్నాను మీకు, ఎంత కుదిరితే అంత వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళని మోటివేట్ చేయండి. ఎంత ఇబ్బంది పడినా సరే మీరు ధైర్యం అనేది మీ వైఫ్కి ఇప్పించండి. అది చాలా ముఖ్యమైన ఒక హస్బెండ్కి ప్లే చేయాల్సిన రోల్. అసలు మీకు చెప్పాలంటే నేను ఇవాళ బ్లాగ్ కూడా ఏం రికార్డ్ చేయను అనుకున్నాను, సెలవు తీసేసుకుందాం అనుకున్నాను. కానీ నా మనసులో ఇదొక మాట ఉంది, మీకు చెప్దాం, మీతో షేర్ చేద్దాము. మీరందరూ నా ఒక ఫ్యామిలీ, నా ఒక ఫ్రెండ్స్, అంటే నాకు దగ్గరగా ఉన్నారు, నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నేను ఈ మాట మీతో షేర్ చేద్దామని నా మనసులో ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే నేను సెలవు తీసేసుకుందాం అనుకున్నాను. వద్దు, ఇవాళ ఎందుకు వ్లాగ్ చేద్దాం, వదిలేద్దాం, మనకి ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ అనుకున్నాను. ఆ ప్రయారిటీతో నేను ఇంకా ఎందుకు వ్లాగింగ్ అయినా నేను భోజనం చేసి అన్నీ అయిపోయినాయి నాది. ఇప్పుడు పడుకునే టైం అయింది, నాకు బాగా నిద్ర వస్తుంది, నేను బాగా అలసిపోయాను. కానీ నేను ఒక వ్లాగ్ ఇప్పుడు మిస్ చేయకూడదని నేను డిసైడ్ అయిపోయి, ప్లస్ ఈ మాట నా మనసులో ఉంది కాబట్టి ఈ మాట మీతో షేర్ చేద్దాం అనుకొని నేను ఇదంతా మీకోసం రికార్డ్ చేసి చెప్తున్నాను. సో దయచేసి మీరందరూ జెంట్స్ అనేదే కాదు, చెప్పాలంటే లేడీస్ కూడా ఉన్నారు, లేడీస్ జెంట్స్ మీరు కపుల్స్ అనేది ఏదైనా మీరిద్దరూ ఒక్కొక్కరిని సపోర్ట్ చేసుకోండి. చూడండి, నా తెలుగు కొంచెం వీక్, అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. కానీ నేను చెప్పే మాటని మీరు అర్థం చేసుకోండి. నేను అదే చెప్తున్నాను, హస్బెండ్ వైఫ్ అయితే ఇద్దరు సపోర్ట్ చేయాలి. ఇద్దరు బాగా సపోర్ట్ చేసి అండర్స్టాండింగ్గా ఉంటే ఫ్యామిలీ బ్యూటిఫుల్గా ఉంటుంది. వైఫ్కి హస్బెండ్తో ప్రాబ్లం ఉన్నా, హస్బెండ్కి వైఫ్తో ప్రాబ్లం ఉన్నా ఏం కాదు, చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి, నో ప్రాబ్లం. హస్బెండ్ వైఫ్కి, వైఫ్ హస్బెండ్కి సపోర్ట్ చేయండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీ లివింగ్ చేయండి. సో అదేనండి మెయిన్ మ్యాటర్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా నేను తప్పుగా మాట్లాడంటే దాన్ని సారీ చెప్తున్నాను. కానీ ఏదైనా ఈ చిన్న మెసేజ్ అనుకుంటారా, లేదంటే నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను, ఏదో చెప్తున్నాను, మీరు దీన్ని మంచిగా తీసుకోండి, ఏం బ్యాడ్గా తీసుకోమాకండి, నెగిటివ్గా తీసుకోమాకండి. ఏదో నేను మంచిగానే చెప్తున్నాను, నేనేం నెగిటివ్ ఇంటెన్షన్తో అయితే ఏం చెప్పట్లేదు. సో మీరు అనేది బాగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఇలాగే సంతోషంగా ఉండండి, స్మైల్ చేస్తూ ఉండండి. హస్బెండ్ వైఫ్కి, వైఫ్ హస్బెండ్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో హ్యాపీగా ఉండండి, హ్యాపీ ఫ్యామిలీతో ఉండండి. ఇవాళ బ్లాగ్ అనేది నేను ఇక్కడే అవగొడతాను. నా వీడియో మీకు ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో మనం ఇలాగే మళ్ళీ రేపు కలుద్దాం.